పిచ్చోడి చేతిలో రాయి, ఉగ్రవాది చేతిలో బాంబు ఒకటే. హౌతీ తీవ్రవాదులైన, హమాస్ తీవ్రవాదులైన, హిజ్బుల్లా తీవ్రవాదులైన తీవ్రవాదుల చేతికి ఆయుధాలు ఇచ్చేయడం అనేటువంటిది ప్రపంచం చేస్తున్న తప్పు. అమెరికా, యూరప్ దేశాలు చూస్తూ ఊరుకునేటప్పటికి ఇరాన్ ఇచ్చినటువంటి ఆయుధాలతో పెట్టరేగిపోతున్నటువంటి వాళ్ళు యుద్ధ ట్యాంకులు కలిగేస్తున్నారు, తీవ్రవాదులు మిస్సైల్స్ కలిగేస్తున్నారు, అతిపెద్దదైనటువంటి సైన్యాలనే ఏర్పాటు చేసుకున్నారు. తీవ్రవాదులకు సైన్యాలు ఏర్పడడం అంటే అంతకంటే ప్రమాదకరమైన మరొకటి లేదు. ఇప్పుడు అలాగా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి హౌతీ తీవ్రవాదులు ప్రపంచ వాణిజ్య గమనాన్ని మార్చడం కోసమని సూయజ్ కెనాల్ వైపు నుంచి వస్తున్నటువంటి షిప్స్ అన్నిటిని ఆపేస్తే చివరికి ఇప్పుడు సరుకు రవాణాకి ఒకటికి ₹100 అయ్యే పని ఇప్పుడు ₹300 అయ్యే పని అవుతుంది. చుట్టూ సౌత్ ఆఫ్రికాను చుట్టి తిప్పుకు రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ దశలో హౌతీ తీవ్రవాదులు తాజాగా అమెరికాకి మరొక హెచ్చరిక జారీ చేస్తున్నారు. అమెరికా లోపల కూడా అల్లకల్లోలం సృష్టించగలం, అమెరికాకి సంబంధించిన వాణిజ్యాన్ని స్తంభింప చేయగలమని. మరి అమెరికా చూస్తూ ఊరుకుంటుంది. చిన్నపాటి దాడి చేసి ఊరుకుంది, పెద్ద దాడి చేసి హౌతీ తీవ్రవాదుల్ని, హిజ్బుల్లా తీవ్రవాదుల్ని, తర్వాత హమాస్ తీవ్రవాదుల్ని పూర్తిగా తుదముట్టించకపోతే ఎప్పటికైనా సరే అమెరికాతో పాటుగా యూరప్ దేశాలన్నిటికీ ప్రమాదమే.